యేసుని వెంబడించి బైబిల్ చేతబట్టి ప్రతి మనిషికి బుద్ధి చెప్పి దేవుడు లేడని చెప్పే వాడిత యుద్ధం. బైబిల్ తప్పని చెప్పే వాడిత యుద్ధం. 2012కి యుగాంతమే రాదు, డిసెంబర్ 21 నాశనం కాదు. యుద్ధం చేసేది మేమే, సత్యం చెప్పేది మేమే, విశ్వం గూర్చి చెప్పిన గ్రంథమిదే. నువ్వు చెప్పింది జరగకపోతే బైబిల్ చెప్పిందే సత్యం. నువ్వన్నది రుజువే చూపిస్తే ఏ పోటీకైనా సిద్ధం. ఎదురే లేదు, బైబిల్ తప్పే కాదు, దేవుడు రాసినది గ్రంథమే. బైబిల్ కెదురే లేదు, బైబిల్ తప్పే కాదు, దేవుడు రాసినది గ్రంథమే. రేపేమి సంభవిస్తుందో నీకు చేతనైతే చెప్పు, భవిష్యత్ జ్ఞానివి నీవైతే నాకేమి జరుగునో చెప్పు. బైబిల్ చెప్పని భవిష్యత్ ఎవడైనా చెబితే తప్పు. 2012కి యుగాంతమే రాదు, డిసెంబర్ 21 నాశనం కాదు. యుద్ధం చేసేది మేమే, సత్యం చెప్పేది మేమే, విశ్వం గూర్చి చెప్పిన గ్రంథమిదే. నువ్వు చెప్పింది జరగకపోతే బైబిల్ చెప్పిందే సత్యం. నువ్వన్నది రుజువే చూపిస్తే ఏ పోటీకైనా సిద్ధం. యేసు వస్తే యుగాంతం, విశ్వమంతా వినాశనం. తండ్రికే తెలుసు ఆ దినం, ఎవరికి చెప్పలేదు. యేసు వస్తే యుగాంతం, విశ్వమంతా వినాశనం. తండ్రికే తెలుసు ఆ దినం, దేవుడెవరికి చెప్పలేదు. మనిషి ఊహించి చెప్పిన మాటకు రుజువు చూపించగలడా? సృష్టికర్త వ్రాయించిన గ్రంథం మనిషి ఎదిరించగలడా? నీ అంతం తెలియని నీకు యుగాంతం తెలుసా నీకు? యుద్ధం చేసేది మేమే, సత్యం చెప్పేది మేమే, విశ్వం గూర్చి చెప్పిన గ్రంథమిదే. నువ్వు చెప్పింది జరగకపోతే బైబిల్ చెప్పిందే సత్యం. నువ్వన్నది రుజువే చూపిస్తే ఏ పోటీకైనా సిద్ధం. తెల్లని గుర్రములెక్కి యేసుని వెంబడించి బైబిల్ చేతబట్టి ప్రతి మనిషికి బుద్ధి చెప్పి దేవుడు లేడని చెప్పే వాడిత యుద్ధం. బైబిల్ తప్పని చెప్పే వాడిత యుద్ధం. 2012కి యుగాంతమే రాదు, డిసెంబర్ 21 నాశనం కాదు. యుద్ధం చేసేది మేమే, సత్యం చెప్పేది మేమే, విశ్వం గూర్చి చెప్పిన గ్రంథమిదే. నువ్వు చెప్పింది జరగకపోతే బైబిల్ చెప్పిందే సత్యం. నువ్వన్నది రుజువే చూపిస్తే ఏ పోటీకైనా సిద్ధం.